నమస్తే హరీష్ తినేటి నమస్తే గారు. అండి. బాగున్నారా? ఫైన్ అండి. ఓకే. మనం కొన్నిసార్లు ఆలోచించినప్పుడు అరెచ్చా ఆ టైంలో నేను అలా రెస్పాండ్ అవ్వకుండా ఉంటే బాగుండేదేమో, ఈ సిచ్యువేషన్ ఇలా ఉండేది కాదేమో అని ఆ సిచ్యువేషన్ అయిపోయాక మనం రియలైజ్ అవుతాం. సో అలా కాకుండా ఆ సిచ్యువేషన్లో మనం ఉన్నప్పుడు దాన్ని ఎలా ఈజీగా ఇంకా కూల్గా హ్యాండిల్ చేయాలి. యా, ఇలాంటి విషయాలు కొంచెం అంటే అందరికీ తెలియవు, అందరూ అలా హ్యాండిల్ చేయలేరు. చేయలేరు. సో ఆ సిచ్యువేషన్ దాటిపోయాక మనం రియలైజ్ అయ్యాకన్నా సేమ్ సిచ్యువేషన్లో మనం అలా బిహేవ్ ఉండకుండా చేయాలంటే ఉంటుంది. దాన్ని మన కంట్రోల్లో మనం హ్యాండిల్ చేయాలంటే ఏం చేయాలి? ఎమోషనల్ కంట్రోల్ అని మనకి ఈ రోజుల్లో ఐక్యూతో పాటుగా ఈక్యూ చూస్తున్నారు. ఎమోషనల్ కోషెంట్ ఓకే. అంటే నీకు ఎవడైనా కోపం తెప్పించగానే కోపం వచ్చేసి, ఏదైనా మాట అనగానే బాధపడిపోయి, ఏదైనా నీకు ఈరోజు ఇది కొనివ్వను అని అమ్మంది అనుకో, ఇంకా నేను సూసైడ్ చేసుకుంటా అని, లేకపోతే నీకు తక్కువ మార్కులు వచ్చే సిగ్గులేదా వాడు చూసి నేర్చుకోను కానీ కంపేర్ చేస్తున్నావా అని కోప్పడ్డాను. ఇట్లాగా ఎమోషనల్ డిస్రెగ్యులేషన్ని మనం ఈ రోజుల్లో పెంచుతున్నాం. నాకు నచ్చినట్టుగా ఉండాలి, ఆ అమ్మాయి మోసం చేసిందా నేను మందు తాగుతా, సిగరెట్ తాగుతా, రోడ్డు మీద పడిపోతా. ఈ టైపులో మనం కంట్రోల్లో లేకుండా పోవడం ఈ రోజుల్లో చాలా పెంచి పోషిస్తున్నాం. అందుకని ఈ టాపిక్ కంపల్సరీగా మనం మాట్లాడుకోవాల్సింది. ఓకే, ఎప్పుడైనా సిచ్యువేషన్ మన చేతుల్లో లేనప్పుడు ఎమోషన్స్ మన కంట్రోల్లో పెట్టుకోవాల్సింది చాలా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ ఆవేశంలోనే తప్పులు చేస్తాం. ఓకే, చేశాక ఐ వాజ్ నాట్ దిస్, నేను ఎందుకు ఇలాంటి తప్పు పని చేశాను అని మనమే తర్వాత బాధపడుతుంటాం. కొంతమంది అది రియలైజ్ కూడా కారు, వాళ్ళు చేశారు కాబట్టి మేము చేసాము. మేము ఒకసారి జైల్స్కి మోటివేషన్ చేయాలని చెప్పి జైలుకి తీసుకెళ్లారు. సో అక్కడ ఎవరిని అడిగినా కూడా వాళ్ళు రేప్ చేసిన వాడు, మర్డర్ చేసిన వాడు, ఎవరినో అందరికీ కారణం ఉంది. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. కారణం, ప్రతి జీవికి ఒక కారణం ఉంటుంది అలా బ్రతకడానికి. నిజంగా కూడా నిన్ను ఎవడైనా మాట్లాడినాడు వాడు వెనకాల ఒక కారణం ఉంటుంది. నీకు నువ్వు డిఫెండ్ చేసుకోవడానికి కారణం ఉన్నప్పుడు వాళ్ళు అనడానికి కూడా కారణం ఉంటుంది. ఆ కారణం నీకు నచ్చచ్చు నచ్చకపోవచ్చు, సెకండరీ. సో కారణము ఉంటుంది కాబట్టి ఎవరితోనూ ఎప్పుడు ఎలా పడితే అలా బిహేవ్ చేయకూడదు. మనం తప్పు చేసినా మనకు కారణం మనం సపోర్ట్ చేసుకున్నప్పుడు, వాడు తప్పు చేయిస్తున్నవాడు, బూతులు తిడుతున్నవాడు, అరుస్తున్నవాడు, వాడికి ఒక కారణం ఉంటుంది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. ఫస్ట్ ఇది తెలుసుకుంటే ఆగుతాం. ఎందుకు అలా మాట్లాడుతున్నాడు, నన్ను ఎందుకు కోపం తెప్పిస్తున్నాడు, మా నాన్న వాళ్ళు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మా హస్బెండ్ ఎందుకు ఇలా చేస్తారు అని ఏదొచ్చినా వాళ్ళకి ఏదో కారణం ఉండుంటుంది బాస్, లేకపోతే చేయరు. సమ్ కారణం, అది వాట్ అన్నది సెకండరీ. ఫస్ట్ థింగ్ దే హ్యావ్ దేర్ ఓన్ రీజన్స్ అని రియలైజ్ కావాలి. ఎప్పుడైనా ఏదైనా తప్పు చేయాలి ఆర్ అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేస్తున్నాము అంటే గుర్తుపెట్టుకోవాల్సింది ధర్మమా కాదా, చాలా ఇంపార్టెంట్. ఒక ఆయన వాళ్ళ వైఫ్ని ఎంత టార్చర్ పెట్టేవాడు అంటే అంత టార్చర్ పెట్టేవాడు. ఓకే, తర్వాత వైఫ్లు అంటే అలాగే ఉండాలి కదా, నేను ఇంటికి వస్తాను కనీసం చేయదండి, కనీసం ప్లేట్ పెట్టదండి, అంతే, ఇలా ఏవో నాన్ సెన్స్ ఉంటాయి, ఆయన రీజన్స్ అనుకుంటాయి. సో వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ధర్మమా కాదా. ఒక ధర్మ మార్గంలో ఉన్నప్పుడు నువ్వు ఎవడు ఎలా ఎందుకు బిహేవ్ చేయాలి అన్నది నువ్వు డిక్టేట్ చెయ్యలేవు. ఇట్ ఈస్ దేర్ లైఫ్, ఇట్ ఈస్ దేర్ ప్యాటర్న్. ఎవడి సినిమాలో వాడు హీరో, ఎవడి సినిమాలో వాడు హీరో, ఎవడి పేజీ వాడు రాసుకుంటుంటాడు. అందుకని అది సెకండ్ పాయింట్ మనం ఆలోచించుకుని గుర్తుపెట్టుకోవాలి. దట్ ఐ కెనాట్ డిక్టేట్ సమ్మన్ ఎల్సెస్ బిహేవియర్. ఓకే, ధర్మమా కాదా, ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైనా మనం అవుట్ ఆఫ్ ది వే బిహేవ్ చేస్తున్నామంటే ఇది ఇర్రివర్సిబుల్ డ్యామేజ్ అవుతుందా లేదా. నా క్యారెక్టర్ని నేను చంపుకుని ఇంకొకలాగా ఎవరి మీద అరవాలన్నా, కొట్టాలన్నా, తిట్టాలన్నా, ఆర్ ఏదైనా తప్పుడు నిర్ణయం తీసుకోవాలన్నా కూడా ఇది నేను నా క్యారెక్టర్ని చంపుకుని అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చేయాలా, చాలా చాలా ఇంపార్టెంట్. కొంతమంది తెలియక అప్పులు లేకపోతే డబ్బులు ఊబిలో పడిపోతారు. వస్తుందనుకున్నానండి. సో అందులో కూడా చాలా చాలా మిస్టేక్స్ జరుగుతాయి. మనకు తెలియకుండా నిరుక్కుపోతారు ఆ ప్రాబ్లంలో. నేను అనుకోలేదు, నేను ఇట్లా ఉండను ఎప్పుడు, కానీ ఇట్లా అయిపోయానని చెప్పి. సో దానికి కూడా ఎమోషనల్ కంట్రోల్ చాలా ముఖ్యం. ఇంకా ఫిఫ్త్ పాయింట్, ఇవి ఏది జరుగుతున్నా సరే మన లైఫ్లో అన్కంట్రోల్డ్ విషయం ఏది వస్తున్నా సరే మనం ఒక పీక్కి వెళ్ళి అక్కడ ఆలోచిస్తాం. అందుకే ఆవేశంగా ఉన్నప్పుడు ఆలోచించదు, డెసిషన్ తీసుకోదు. అందుకే ఆవేశంగా ఉన్నప్పుడు మనము నిర్ణయాలకి ఆర్ ఇన్వెస్ట్మెంట్లకి అట్లా వెళ్ళకూడదు. ఎవరైనా మనం ఇన్వెస్ట్ చేయించాలంటే వాళ్ళు అట్లా ఆవేశంగా తీసుకెళ్తారు.
ఏదైనా కానీ మీరు రెవల్యూషన్స్ ఏమన్నా చూడండి, మన మీద మన కులం అంటే ఏంటి, మన మతం అంటే మనం లేపుతారు ఫుల్. అట్లా ఎవరు ఏమన్నా ఎక్స్ట్రీమ్గా తీసుకెళ్తున్నా అక్కడ ఆపాలి. నేను చాలామంది రిలేషన్షిప్స్లో ఇవే చూస్తాను. నీకేం తక్కువే, నువ్వెందుకు వాడితో ఉండాలి, నీకేం తక్కువే అని లేపుతారు. చాలా ఇంపార్టెంట్ ఇది. సో అందుకని మనం ఆ పీక్లో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఓకే, అండ్ ఇది అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు ఎవరికైనా సరే, పీక్ ఎమోషన్స్లో ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అండ్ సప్రెస్డ్ ఎమోషన్స్ ఉంటే రాంగ్ డెసిషన్లే తీసుకుంటాం. కంప్రెస్ చేసి ఎమోషన్స్ అన్నీ ఆపుకుని ఇన్ని రోజులు వాడిని భరించానండి, నాకేం కర్మ అని వచ్చిందా డౌట్. ఆమెకి ఎన్ని ఛాన్సులు ఇచ్చారు, ఏం కావాలంటే అది కొనిచ్చానండి అని. అలాగా కంప్రెస్డ్ ఎందుకు కొనిచ్చావు, ఎందుకు చేసావు, ఎందుకంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళడం. సో ఆ ఎక్స్ట్రీమ్ ఎమోషన్స్కి ఉన్నప్పుడు కూడా ఇబ్బంది పడతారు. సో ఆ ఎక్స్ట్రీమ్లో ఎప్పుడు బిహేవ్ చేయకూడదు. నాకు నరాలు పగిలిపోయే కోపం వస్తుంది, ఆ టైప్లో ఎక్స్ట్రీమ్స్ ఎప్పుడు పోదు. అలా ఎక్స్ట్రీమ్లో ఎప్పుడైనా ఇర్రివర్సబుల్ మిస్టేక్ చేస్తాం, వెనక్కి తీసుకురాలేము. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్. దీంతోపాటు ఎప్పుడైనా మనకు అన్కంట్రోల్డ్గా ఉంది అంటే మన వెనకాల స్పిరిచువల్ పవర్ లేనట్టు లెక్క. ఓకే, అన్కంట్రోల్గా ఎందుకు అంటున్నానంటే, ఎవ్రీథింగ్ భగవంతుడు ప్లాన్ చేసి చూస్తున్నప్పుడు నీ లైఫ్ని చూడ్డా ఖచ్చితంగా చూస్తాం. ఎప్పుడైతే అది మర్చిపోతామో ఆ స్పృహ, తప్పు చేస్తాం. ఈ మధ్య అయితే మనం చాలా కేసులు చూస్తున్నాం కదా, ఇంట్లో చంపేసేయడాలు, లేకపోతే వదిలేసేయడాలు, కొట్టడాలు, యాసిడ్లు పోయడం, ఇవన్నీ కూడా ఎవడు చూడడేమో అనుకుంటాడు. నేను చెప్తుంటాను, చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరు గుర్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా కాలము గుర్తు పెట్టుకుంటుంది. మనకిప్పుడు టైం అని చెప్తున్నారు కానీ యాక్చువల్గా కాళి, మహాకాళి కాలము గుర్తు పెట్టుకుని తీరుతుంది. నువ్వు ఏం చేసావు, నీ ఇంటెన్షన్ ఏంటి, నీ ఇప్పుడు చేస్తున్న బిహేవియర్ ఏంటి, కాలము గుర్తు పెట్టుకుంటుంది, తిరిగి తిరిగి వస్తుంది. అది మనం రియలైజ్ అయ్యే లోపల మన జీవితం అయిపోతుంది. అందుకోసం నెవర్ ఎవర్ థింక్, ఎవ్వడు చూడట్లేదు నేను ఇలా బిహేవ్ చేయడం ఏం కాదు అనే దాంట్లోకి వెళ్ళకూడదు. చాలా చాలా ముఖ్యమైనది ఇది, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెవర్ డు. అండ్ ఎప్పుడైనా అట్లా అంటే చీకటి పని, ఎప్పుడైనా సరే చీకట్లో చేసే పని అంటే ఎవరికి చెప్పుకోలేని పని తప్పు. చీకటిగా ఏ పని చేసినా కూడా, నేను మాట అనేసాను, నాకు రీజన్ చెప్పాల్సిన అవసరం లేదు అన్నాడంటే చీకటి పని, తప్పు పని. ఎప్పుడైతే అలా తప్పు పని చేశారో, ఇన్ ద డార్క్ ఈజ్ రాంగ్. నువ్వు 4 మాటలు, నువ్వు ఏం చేస్తున్నావు నీ తల్లిదండ్రులకు చెప్పలేకపోతే, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు నలుగురికి చెప్పలేకపోతే, నువ్వు ఏం చేస్తున్నావో నువ్వు ఫేస్ చేయలేక సూసైడ్లు చేసుకునేటట్టుగా నువ్వు చేస్తున్నావు అంటే యు ఆర్ రాంగ్ బై ఆల్ వర్చ్యూ. రాంగ్ అంటే రాంగ్. అందుకని ఇది ఎప్పుడు జరగకూడదు. సో మన కంట్రోల్లో ఉండాలి అంటే ముందు ఎమోషనల్ కంట్రోల్. ఎమోషన్స్ అనేవి నువ్వు తయారు చేసుకునే కన్స్ట్రక్ట్స్. ఆ కన్స్ట్రక్షన్ నువ్వు పక్కన జరపచ్చు. చాలా ఇంపార్టెంట్. మన మైండ్లో మనమే తయారు చేసుకుంటాం. ఇక్కడ మచ్చుండి ఇట్లా కట్టుండి వాడి మెడలో ఖర్చు కడితే దొంగ అని మనం తయారు చేసుకుంటాం. ఓకే, సో అందుకని అట్లాంటివన్నీ ఏదైతే ఎమోషన్స్ నువ్వు తయారు చేసుకున్నావో, ఎవడో ప్రేరేపిస్తాడు, ఎవడో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడో, ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు అనేది నిజం. చాలా దారుణాలు ఆగిపోతాయి. జస్ట్ ఇఫ్ యూ అండర్స్టాండ్ దిస్, నా మైండ్లో పిక్చర్ నడుస్తుంది, దానికి ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నాను, చాలా నిజం. ఇది చేయగలిగితే ఎమోషనల్ కంట్రోల్ చాలా బాగుంటుంది. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ.